ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో ఏపీ జేఏసీ అమరావతి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న శ్రీకాకుళంలో నిర్వహించాల్సిన ఉద్యోగుల సన్నద్ధ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ఆధారంగా తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. జిల్లా తరఫున అందరికీ నమస్కారాలు. ఈ మీడియా సమావేశం దేనికంటే గత 2 సంవత్సరాలుగా మా ఉద్యోగ సమస్యలు ఏది పట్టించుకోకుండా ఉన్న దానివల్ల మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలనేసి సన్నద్ధ సభలు ప్రకటిస్తాను ముందే గవర్నమెంట్ మాకు చర్చలకు ఆహ్వానించి 10వ తేదీ 11వ తేదీ చర్చలు జరిపినారు. దాంతో భాగంగా మంత్రివర్యుల వారు దాదాపు 3 గంటలు వేయించి మాకు చర్చలు ఆహ్వానించి ఇచ్చినారు. రాష్ట్ర కమిటీ వాళ్ళు 23 సమస్యల దీంతో నివేదిక సమర్పించినారు. దీనిపైన గవర్నమెంట్ వారు సానుకూలంగా స్పందిస్తారనేసి జేఏసీ వాళ్ళు మన రెవెన్యూ మినిస్టరు వారు తెలిపినారు. మన ఆర్థిక మంత్రి వారు లభ్యం లేనందువలన మనకు జేఏసీ మీటింగ్లో ఈ సమస్యలన్నీ ముఖ్యమంత్రి ద్వారా తీసుకుని వెళ్ళి దాని తర్వాత ఈ సమస్య జేఏసీ మీటింగ్లో తెలుపుతానన్నారు. మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఆహ్వానం పలికిన దానివల్ల ముందుగా ముఖ్యమంత్రి వారి వాళ్ళకి మంత్రిమండలి కమిటీ వారికి అందరికీ ధన్యవాదాలు. దీని ప్రకారంగా మాకు మా ఉద్యోగ సమస్యలు పూర్తిగా సమస్య సరిపోతుంది. వేరే విషయం మాకేమీ లేదు. గవర్నమెంట్తో మాకేమీ విభేదాలు లేవు. దీంతో ఈ సమస్యలు అన్నీ పరిష్కరించాలనేసి జేఏసీ త్వరగా జరపాలనేసి కోరుకుంటున్నాము. ఈ తరఫున మీడియా ద్వారా తెలుపుతున్నాము. ఈ మీడియా మిత్రులందరూ ఎప్పటికప్పుడు మా సమస్యలు గవర్నమెంట్కి తీసుకుని పోయడం వలన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సోదరులకందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహించిన కారణంగా మనం ఎన్నో గంపెడ ఆశలతో ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకోవడం జరిగింది. తదనుగుణంగా ప్రభుత్వము ఏర్పడినటువంటి తొందరపాటులో మనం ఏ నిర్ణయం తీసుకోకూడదన్న నిర్ణయంతో 2 సంవత్సరాల వరకు వేచి చూడడం జరిగింది. 2 సంవత్సరాల పూర్తిగా వచ్చిన కూడా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల దృష్టి సారించలేదు. ఎన్నోసార్లు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ కావచ్చు, అదేవిధంగా జిల్లా కమిటీల నుంచి కూడా రకరకాలైనటువంటి వినతిపత్రాలని సమర్పించినా కూడా స్పందన రాకపోవడంతో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఉద్యోగులందరినీ ఉద్యమానికి సన్నద్ధం చేయడానికి తయారు చేసింది. ఆ క్రమంలో ఈ నెల 21వ తేదీన శ్రీకాకుళంలో ఉద్యమ కార్యాచరణ సన్నద్ధ సభ నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి చేరడంతో ప్రభుత్వము సానుకూలంగా స్పందించి ఉద్యమానికి పోకుండా ఉద్యోగులని చర్చలకి ఆహ్వానించింది. 10 మరియు 11వ తేదీల్లో మంత్రుల కమిటీ సమావేశం నిర్వహించింది ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీతోటి. ఆ రాష్ట్ర కమిటీలో జరిగినటువంటి చర్చల్లో ప్రభుత్వము ఏపీ జేఏసీ అమరావతి నుండి ప్రధానమైనటువంటి డిమాండ్లని లిఖితపూర్వకంగా కోరింది. అందులో ఏపీ జేఏసీ అమరావతి 23 రకాలైనటువంటి ఉద్యోగుల సమస్యలతో కూడినటువంటి లిఖితపూర్వకమైనటువంటి హామీని ఇవ్వడం డిమాండ్లని ప్రభుత్వానికి మరియు మంత్రుల కమిటీకి సమర్పించడం జరిగింది. అయితే ఆ మంత్రుల కమిటీ సమావేశానికి గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు అందుబాటులో లేకపోవడం వల్ల, అదే కాకుండా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ సభ్యులందరినీ కూడా మిగిలిన 2 మంత్రులు మిగతా డిమాండ్స్తో కూడినటువంటి అన్నింటినీ కూడా సానుకూలంగా స్పందించి
మీ యొక్క డిమాండ్లని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలియజేసి సానుకూలంగా మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. ఈ ప్రభుత్వము ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందని హామీ ఇచ్చిన కారణం చేత ప్రభుత్వానికి మేము అల్టిమేటం జారీ చేసినట్టు విధంగా 21వ తేదీ ఉద్యమ కార్యాచరణ సభ శ్రీకాకుళంలో నిర్వహించదలిపించినటువంటి సభని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా మంత్రుల కమిటీ సమావేశంలో వారు తెలిపిన విధంగా ఏంటంటే ఈ నెల 21వ తేదీన రాష్ట్ర కమిటీతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తాము. అందులో ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆర్థిక సమస్యలను మా దృష్టికి తీసుకురండి. ముఖ్యమంత్రి వారికి తెలిపి మేము వాటినన్నింటినీ కూడా సమస్యల్ని పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం వలన ఈ తదుపరి ఉద్యమ కార్యాచరణని ప్రస్తుతానికి తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ సూచనల మేరకు అన్ని జిల్లాల్లోనూ ఈ విధమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ల ద్వారా మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేయడం ఏమనగా, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా, ఉద్యోగులంటే ప్రభుత్వానికి బలం. ఉద్యోగులు ఉంటేనే ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలందరికీ తీసుకుపోవడానికి దారి చూపుతాము, బ్రిడ్జిలాగా వ్యవహరిస్తాం. కాబట్టి ఉద్యోగుల్ని దయచేసి భారంగా భావించొద్దు, బలంగా భావించి ఉద్యోగుల సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ చర్చలకు ఆహ్వానించినందుకు గాను మీ ద్వారా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే